హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. ఏం లేదు మామ, మస్తు రోజుల నుంచి ఏమో చెప్పాలనుకుంటున్నా, కానీ ఏం చెప్పలేనంత బాగుంది. ఎందుకంటే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా మామ, కానీ వైరల్ కావట్లని చెప్పేసి నేను కొన్ని రోజుల నుంచి వీడియోలు ఆపేస్తున్నా. ఎందుకంటే గ్రోత్ రాకొచ్చింది మామ, గ్రోత్ లేదు. ఏ వీడియో పెట్టినా కూడా ఓన్లీ 1K 1.5K వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి నాకు కూడా మస్తు బాగా అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వీడియోలు అయితే వేయలేకపోతున్నాను. ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది, నాకు ఇప్పుడు 970 చేంజ్ చేయమన్న సబ్స్క్రైబర్స్. ఆ సబ్స్క్రైబర్స్కి హ్యాపీ మూమెంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే నాకు గ్రోత్ రావడం అని చెప్పేసి నేను వీడియోలో అయితే ఆపేసిన మామ. అందుకని చెప్పేసి నేను ఇక ఒకటే అనుకున్నా మామ, ఇక వీడియోలో ఆపేస్తున్నా మామ నేను ఇక. ఎందుకంటే మనకు కూడా ఉంటాయి కదా మామ, ఏదో చిన్న మన చేసేదే చిన్న షార్ట్స్, దాంట్లో కూడా ఒక మ్యాక్సిమం వ్యూస్ రాకపోతే మనకెంత బాగా అనిపిస్తుంది మామ. అందుకని చెప్పేసి నేనైతే వీడియోలు ఆపేసిన మామ. ఇక వేరేల విషయానికి వస్తే, ఆడిట్లా కళ్ళద్దాలు పెట్టి తీసి స్లోమో వేయగానే ఆడికి వ్యూస్ అనేది ఒక థౌజండ్స్ వస్తాయి. అంటే ఒక 10K 20K 30K 40K అట్లా వస్తాయి. మనం ఇంత కృషి చేసి మనం ఓన్ వాయిస్ పెట్టి మనం ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయకుండా అట్లా ఇట్లా ఏం చేసినా కూడా మనకు వ్యూస్ అయితే రాకసినాయి మామ. ఆ బాధతోనే నేను ఇక మస్తు బాధనో అది ఏదో తెలియదు కానీ చేసేసిన మామ అట్లా. ఇక వీరా విషయానికి వస్తే మాత్రం ఇదైతే మన ట్రాక్టర్ మామ, ఇదైతే మన ట్రాక్టర్. ఇప్పుడైతే ఖాళీ ఉంది. ఇక ఆల్రెడీ మన పొలం అయితే దున్నేసినాం. ఇక మన పొలం అయితే దున్నేసినాం మామ. మళ్ళీ ఒకసారి ఈరోజే ఫ్రెష్గా దున్నేసిన, ఇంకొకసారి దున్నేసిన. ఇక ఇదంతా వేరే ఇదంతా మా నడిపిన వాళ్ళది, అలా ఇల్లది దున్నేసిన మామ. అందుకని చెప్పేసి ఇక ఇక మన విషయానికి వస్తే, నేను వీడియోలు ఆపేయడానికి కారణం ఏంటంటే నా గ్రోత్ లేకపోవడంతోనే, అంతేగాని అంతకుమించి ఏం లేదు మామ. కానీ నాకేమనిపిస్తుందంటే వేరే వీడియోస్ అంటే చిన్నగా మనంతా ఏం చేయకున్నా కానీ వాళ్ళు ఓన్లీ మాట్లాడి పెట్టేస్తారు మామ. దానికి మాత్రం ఒక థౌజండ్స్ ఆఫ్ లైక్స్ వస్తున్నాయి, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఆ బాధతోనే నేను ఇక మన ఛానల్ ఎట్లయినా గ్రోత్ కాదని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను మామ. ఇక నాకైతే మస్తు బాగా అనిపించింది. అప్పుడు ఎందుకు ఆపేస్తున్నావు, చెయ్యు అని చెప్పేసి నా మనసులో అనిపిస్తుంది, కానీ నాకు చేయబుద్ధి అయితే లేదు మామ. ఇక అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే ఆపేసిన మామ. కానీ ఇంకా 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 ఏంటంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలా. ఎన్ని వ్యూస్ వచ్చినా ఏమొచ్చినా అని మన సబ్స్క్రైబర్స్ అయితే మనం చూస్తారు కదా, వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోతారా అని చెప్పేసి అనుకొని నేను ఈ వీడియోలో అయితే పెడుతున్నా మామ. కానీ నన్ను అయితే మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మామ. కంపల్సరీ మన ఒక వీడియో మన సబ్స్క్రైబర్సే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మామ, ఆటోమేటిక్గా వైరల్ అయితే అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా మామ. దాని తర్వాత అది మీ ఇష్టం మామ. నేనైతే మీ చేతులతోనే మీ నేర్చి పెట్టేస్తున్నా. ఎందుకంటే ఆ లైక్ కొట్టాల్సింది మీరే, లైక్ డిస్లైక్ చేయాలని చెప్పేసి అనుకున్నాను మీరే. కానీ నాకు ఒకటే తెలుసు మామ, నేను మాత్రం వీడియోస్ కంపల్సరీ కంటిన్యూ చేస్తా. నాది ఏంటంటే మామ, నాది చిన్న ఫోను మనది అంటే అంత క్లారిటీ ఏమి ఉండదు. మన యొక్క శాంసంగ్ ఫోను, చిన్న ఫోను. అందుకని చెప్పేసి నాకు కూడా బాగుంది మామ. ఏంటంటే నేను కూడా పెద్ద ఫోన్ కావాలా, నాకు కూడా వ్యూస్ రావాలా, నేను కూడా గ్రోత్ కావాలా, నేను కూడా పబ్లిక్లో 10 మంది ముంగట నేను కనవాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నా మామ. కానీ మన కిస్మత్ ఏంటంటే ఇది ఇంతటితోనే అయిపోతుంది మామ. అది నేను కాదు, మనమేందో మనం చూపెట్టాలి పబ్లిక్కి. అందుకని చెప్పేసి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలా. ఇప్పుడు మా సొసైటీలో, మా విలేజ్లో చాలామంది ఏమంటారు, ఎక్కిరిస్తారు, యూట్యూబర్, వ్లాగర్ అట్లా ఇట్లా అని చెప్పేసి అంటారు. కానీ నేను మాత్రం నా పేషెన్స్ని నేను దాటలేను. ఎందుకంటే నేనేందో నాకు తెలుసు, ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మామ, అది నేనంతే. కానీ అప్పుడు చూపిస్తా కదా, పెద్దగా ఉంటుంది మామ మనది. ఎట్లా అంటే అరే నాకు దీంట్లో నాకు గుర్తింపు ఉందిరా భయ్ అని చెప్పేసి చూసుకుంటాను. ఎందుకంటే నేనేందో నాకు తెలుసు మామ, అంతే. అంతకనక్క నేను చెప్పలేను.
మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను ఇప్పటిదాకా నమ్మి నాకు ఒక లైక్ కొట్టి నాకు సబ్స్క్రైబ్ చేసిరో అందరికీ నమస్తే. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చెప్తున్నా. కానీ వీడియోస్ మాత్రం ఇయ్యాల నుంచి కంటిన్యూగా వస్తాయి. నన్ను కంపల్సరీ సపోర్ట్ చేయండి, ప్లీజ్. నా కోసం, మన ఫ్యామిలీ కోసం నేనైతే కంపల్సరీ వీడియోస్ పెడతా. ప్రతిరోజు కంపల్సరీ వీడియోస్ అయితే పెడతా. ఎందుకంటే డైలీ వ్లాగ్స్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెడతా. ఎంతమందిని డిస్లైక్ చేసినా, ఎంతమంది లైక్ చేసినా అది నా అప్రిషియేషన్ కోసమే. నా ఏమైనా తక్కువ ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటా, సరేనా? అంతకు మించి ఏం లేదు మామ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి.